ఒక సమస్య రాగానే ఆ సమస్యను ఒక తార స్థాయిలో ఊహించుకొని ఈ సమస్య ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతే ఆ సమస్య ద్వారా నేను నా కుటుంబం ఎలా ఎఫెక్ట్ అవుతాము, సమాజం మమ్మల్ని గురించి ఏం మాట్లాడుకుంటది, ఇవన్నీ ఊహించేసుకొని అండ్ వీ స్టార్ట్ గెటింగ్ డిప్రెస్డ్. భయపడిపోతా ఉంటాము, కృంగిపోతా ఉంటాము. కొన్నిసార్లు ఆ కృంగుదల ఏ తారస్థాయికి వెళ్ళిపోద్దంటే, ఏంటి దేవుడు మమ్మల్ని ఈ పరిస్థితిలో విడిచిపెట్టేస్తాడా, అన్యుల మధ్యలో తర్వాత మా చుట్టూ ఉన్న వారి మధ్యలో హాస్యాస్పదంగా మేము అయిపోతామా అని ఒక రకమైన భయము, ఆందోళన, అవిశ్వాసం కూడా ఇశ్రాయేలీలో వచ్చేసి అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా. అసలు దేవుడు వీరిని చంపాలనే ఉద్దేశమే దేవునికి లేదు. ఐగుప్తు నుండి బయటకు తెచ్చిందే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వీరిని ప్రవేశపెట్టాలని, విడుదల ఇచ్చింది మళ్ళీ ఇంకొక చెరలోకి పంపించడానికి కాదు కదా. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఒక సమస్య నుండి విడిపించింది ఇంకొక సమస్యకు మనల్ని అప్పగించడానికేమో, కానే కాదండి.